వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, సైకాలజీలో మనకి అనువంశికవాదులు అలాగే పరిసరవాదులు వస్తారు. సో అవి కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. సో నేను ముందు కోడ్ చెప్తాను. కోడ్ చెప్పిన తర్వాత మీకు వివరిస్తాను. చూడండి, జీడిఏ అండ్ కేజీఎఫ్ అలాగే విపి, ఇది అనువంశికవాదులు అన్నమాట వీళ్ళు. సో వాళ్ళు ఎవరిపై ప్రయోగాలు చేశారో కూడా మనం కోడింగ్లో గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, జి అంటే గాల్టన్, డి అంటే డగ్డేల్, ఏ అంటే ఆల్పోర్ట్, కే అంటే కెల్లాగ్, జి అంటే గొడార్డ్, ఎఫ్ అంటే ఫ్రీమన్, వి అంటే విన్షిప్, అలాగే పి అంటే పియర్సన్. ఓకే, ఇప్పుడు కోడింగ్లో మీకు చెప్తాను చూడండి. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. జి అంటే గాల్టన్. సో ఇతను అనువంశికవాదులు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. సో ఇది గుర్తుంటుంది. సో ఇతను ఇంగ్లాండ్ దేశస్తుడు. సో ఇంగ్లాండ్ అని మీకు గుర్తు రాకపోతే చూడండి, గాల్టన్ ఇక్కడ ఇంగ్లాండ్, అలాగే ఇంగ్లాండ్, గాల్టన్ ఇంగ్లాండ్. ఈయన రాయల్ సొసైటీ సభ్యులు అనమాట. ఈయన ప్రజ్ఞకు అనువంశికకు సంబంధం ఉంటుంది అని చెప్పింది ఇతనే. సరే, ఇతను 997 మంది కుటుంబాలపై ప్రజలు చేస్తే 580 మంది అధిక ప్రజ్ఞ కలిగి ఉన్నారని చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూడండి, డి అంటే పక్కన చూడండి, డీజే అని గుర్తుపెట్టుకోండి. డీజే అనగా మనకి తెలిసింది అందరికీ, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసినప్పుడు మనం డీజే సౌండ్ చేస్తారు కదా. సో అట్లాగనమాట డీజే అని గుర్తుపెట్టుకుంటే. డి అంటే డగ్డేల్. ఓకే, జే అంటే జూక్స్. ఇతను జూక్స్ కుటుంబాలపై ప్రయోగం చేశారు. అలాగే జూక్స్ గ్రంథం కూడా రాయడం జరిగింది. వీళ్ళు ఏ కుటుంబానికి చెందినదంటే దొంగలు అలాగే నేరస్తులకు చెందిన కుటుంబం ఇది. అలాగే ఆల్పోర్ట్ అనగా చూడండి, ఇక్కడ ఆల్ స్పోర్ట్స్ అని రాసాను చూడండి. ఆల్ స్పోర్ట్స్ అంటే సంగీతం కానీ, ఆటలు కానీ, సినిమాలు కానీ, వీళ్ళందరూ కుటుంబానికి చెందుతారు అంటే చూడండి, ఏఆర్ రెహమాన్ అనుకో. ఏఆర్ రెహమాన్ కూడా అతని పిల్లవాడికి కూడా అలాగే వస్తుంది అని చెప్పడం అనేది ఇతని యొక్క ఉద్దేశం అనమాట. అయితే సంగీతాలు, ఆటలు, సినిమాలు ఇవన్నీ సుఖదుఖాలను ఇస్తాయి అని చెప్పేది ఆల్పోర్ట్. ఓకే, అలాగే కెల్లాగ్ అని మనకు తెలిసిందే. కెల్లాగ్ దంపతులు అని చెప్తాం కదా. కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ అంటే కొడుకు, చింపాంజీ అని వాళ్ళు పెంచుకునే చింపాంజీ. ఈ ఇద్దరి మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. అది చూడండి. నెక్స్ట్ గొడ్డార్డ్ జీకే అని గుర్తుపెట్టుకోండి. జీకే అంటే జీ అంటే గొడ్డార్డ్, కే అంటే కలీకాక్ అనమాట. కే అంటే కలీకాక్. జీకే అంటే గొడ్డార్డ్, కే అంటే కలీకాక్ ఏ కుటుంబానికి చెందిందంటే సైనిక అధికారిక కుటుంబానికి చెందిందనమాట. అలాగే ఫ్రీమన్ చూడండి, ఎఫ్ అంటే మనం ఫ్రీమన్ చెప్పుకున్నాం. ఫ్రీమన్ ఎవరు ప్రయోగం చేశాడంటే అన్నదమ్ములు కౌలులపై ప్రయోగం చేయడం జరిగింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అన్నదమ్ములు కౌలలు ఫ్రీగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటారంటే ఫ్రీగా ఉంటారు. అలాగే విన్షిప్ అంటే మనం ఇప్పుడు అందరూ వాడుతుంది చూడండి, ఈవీ అనే పదం మీకు పరిచయం ఉంటుంది. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి మనం నేర్చుకున్నాం కదా. సో ఈ అంటే ఎడ్వర్డ్, అలాగే వి అంటే విన్షిప్. సో అట్లాగా మనం గుర్తుపెట్టుకోండి. చూడండి, వి అంటే విన్షిప్, ఈ అంటే ఎడ్వర్డ్. ఇక్కడ రాసాను చూడండి, ఈ అంటే ఎడ్వర్డ్, వి అంటే విన్షిప్. సో అట్లా అనమాట. నెక్స్ట్ పియర్సన్ ఎలా గుర్తుపెట్టుకోండి. పి అంటే పియర్సన్. సో ఇంగ్లీష్ రాసుకుంటే పిహెచ్డి అని గుర్తుపెట్టుకోండి. ఇతను పిహెచ్డి చేశాడనేసి గుర్తుపెట్టుకోండి. పి అంటే పియర్సన్, హెచ్ అంటే హోమిని, డి అంటే డార్విన్. ఈ 2 కుటుంబాలపై ప్రయోగం చేసింది పియర్సన్ అనమాట. సో వీరికి దేనికి చెందిన వాళ్ళంటే బలహీన మనస్సు గల వారు వీరి కుటుంబం అనమాట. సో మళ్ళీ ఒక్కసారి మీకు కోడింగ్ చెప్తాను. ఓకే, సో అనువంశికవాదం గుర్తుపెట్టుకోవడానికి చూడండి కోడ్ ఇంగ్లీష్లోన జీడిఏ కేజీఎఫ్ విపి. జీడిఎం గుర్తుంటుంది, కేజీఎఫ్ ఎలాగ మూవీ ఉంది కాబట్టి మనకు కేజీ గుర్తుంటుంది. అలాగే విపి అంటే విఐపి లేక గుర్తుపెట్టుకోండి విపి. చూడండి, ఇక్కడ జి అంటే గాల్టన్, డి అంటే డగ్డేల్, ఏ అంటే ఆల్పోర్ట్, కే అంటే కెల్లాగ్, జి అంటే గొడార్డ్, ఎఫ్ అంటే ఫ్రీమన్, వి అంటే విన్షిప్, పి అంటే పియర్సన్. సో పి అంటే పియర్సన్. సో వాళ్ళు ప్రయోగాలు చేసిన కుటుంబాలు. గాల్టన్ అంటే ఇది సపరేట్ అంటే దీని కుటుంబాలపై ప్రయోగాలు ఎక్కువ చేస్తాడు. అలాగే జీకే అంటే చెప్తాను, గొడార్డ్ అని చెప్పాము. గొడార్డ్ జీకే అంటే జీ అంటే గొడార్డ్, కే అంటే కలీకాక్, కే అంటే కెల్లాగ్ దంపతులు, డొనాల్డ్ చింపాంజీ. ఫ్రీ అంటే ఫ్రీ, మన అన్నదమ్ములు ఫ్రీగా ఉంటారు.
వి అంటే విన్షిప్, ఈవి అంటే ఎడ్వర్డ్ విన్షిప్, పి అంటే పిహెచ్డి చేశాడు పియర్సన్, పిహెచ్డి చేశాడు. భూమిని డార్విన్. ఓకే. ఆల్ స్పోర్ట్ని మనం ఆల్ స్పోర్ట్స్ అని గుర్తుపెట్టుకుంటే సంగీతాలు, ఆటలు, సినిమాలు ఇవన్నీ సుఖదుఖాలు ఇస్తాయి అని చెప్పింది ఆల్పోర్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.